హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. బీటెక్ తర్వాత మనకు ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో ఓన్లీ ఈ బీటెక్ తర్వాత కెరియర్ ఆప్షన్స్ కాదు, మీకోసం లాట్ ఆఫ్ కంటెంట్ అనేది రెడీగా ఉంది. సో వన్ బై వన్ మీకు అందరికి కూడా సో మీ యొక్క కెరియర్ గైడెన్స్ కోసం నేనైతే చాలా ఇష్టంగా చేస్తున్న వర్క్ ఇది. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకుంటున్నాను. మీకు ఏ కేటగిరీకి సంబంధించిన, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, సో దాని పట్ల మీకు ఎటువంటి జాబ్స్ అనేవి ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్ యొక్క రంగంలో మనం ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా వీడియోస్ అనేవి సో చాలా వస్తూ ఉన్నాయి. సో వాటినన్నిటి కోసం మీకు గనక ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కావాల్సిన కంటెంట్ కోసం. లేదు మీకు నచ్చలేదు అంటే సో యాజ్ యూజువల్గా డిస్లైక్ చేసి సో మీకు గనక అస్సలకే నా ఛానల్ రికమెండేషన్లో కొద్దంటే అన్సబ్స్క్రైబ్లోనే ఉండించండి, ఓకేనా. సో నేను మేజర్గా ఈ వీడియోలో మన యొక్క కెరియర్ ఆప్షన్స్ అనేవి ఏముంటాయి ఆఫ్టర్ బీటెక్ తర్వాత, ఓకేనా. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఆలోచించిన మొట్టమొదటిగా ఏంటి అంటే ఎంటెక్ చేయాలి అనేసి, ఓకేనా. సో బీటెక్ అయిపోయింది 2022లో. సో వెంటనే నా ఆలోచన ఏంటంటే సో ఈ యొక్క పీజీ ఈసెట్ అనేది ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, లైక్ ఎంసెట్ అండ్ ఈసెట్ రాసిన విధంగా. సో బీటెక్ అయిపోయిన వెంటనే పీజీ ఈసెట్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా వెళ్దామా, ఎంటెక్ చేసుకొని ఒక 2 years ఎంటెక్ చేసుకుందామా అనేసి ఆలోచన వచ్చింది. నాకు ఒక సరైన గైడెన్స్ అనేది లేదు, లైక్ ఏ విధంగా నేను వెళ్ళాలి, ఏదైనా సాఫ్ట్వేర్కి వెళ్ళాలన్నా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పరంగా వెళ్ళాలన్నా, అండ్ నువ్వు ఇప్పుడు ఈ ఎంటెక్ ద్వారా వెళ్ళాలన్నా అనేసి సో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మనకు జాబ్ ఆప్షన్ ఒకటి ఉంది, ఓకేనా. సో జాబ్ ఆప్షన్ అంటే ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరంగా అయినా వెళ్ళొచ్చు మనము, ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసరికి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, ఓకేనా. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే అది మనం ఏదైతే చదువుకున్నామో, లైక్ నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్ని. సో ఎలక్ట్రికల్ స్టూడెంట్గా నేను ఏంటంటే ఆర్ఆర్బీకి, ఓకేనా, అసిస్టెంట్ ఇంజనీరింగ్ కోసం లైక్ ఎలక్ట్రికల్లో ఏఈ పోస్టులు అనేవి చాలా రిలీజ్ చేస్తుంటారు దానిలోకి, అండ్ జూనియర్ ఇంజనీరింగ్కి ఎస్ఎస్సి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అవుదాము అనేది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి జాబ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. అండ్ థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి హయ్యర్ స్టడీస్, ఓకేనా. సో హయ్యర్ స్టడీస్ అంటే ఎంటెక్ చేయొచ్చు అండ్ ఎంబీఏ చేయొచ్చు, ఓకేనా. సో ఎంబీఏ ఎంటెక్ చేసి తర్వాత మనము ఎంఎస్ అనేది కూడా మనమైతే పూర్తి చేయొచ్చు అనమాట, ఓకేనా. ఈ విధంగా మీకు ఎడ్యుకేషన్ పరంగా హయ్యర్ స్టడీస్ వెళ్ళాలంటే ఈ ఆప్షన్ అనేది ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనందరికీ ఏంటంటే సో మ్యాక్సిమము సో మనకు డిప్లొమా అండ్ బీటెక్ లేదా ఇంటర్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు జాబ్ రావాలి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా కూర్చునేది జాబ్ కోసమే బీటెక్ అనేది. సో ఎలా మనకి ఈజీగా జాబ్ వస్తుంది అంటే ఒక ఐటీ సెక్టార్లో తప్ప మనకు ఎటువంటి సెక్టార్లో కూడా అంత సులభంగా జాబ్స్ అనేటివి రావు, ఓకేనా. సో ఇప్పుడు మేజర్గా సో ప్రెజెంట్ సిచ్యువేషన్ 2024లో సో ఐటీ సెక్టార్లో కూడా కొంచెం కష్టపడాల్సింది ఉంది జాబ్ అనేది మనకు పర్టికులర్గా ఫుల్ టైమ్గా రావాలి అంటే. అది ఎలా ఏంటి అనేసి మీకు కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను, లైక్ సాఫ్ట్వేర్ రంగంలో మనం ఈజీగా జాబ్ తెచ్చుకోవడం ఎలా ఏంటి అనేసి. సో ఇలాంటివి ఏం లేకుండా మీరేంటంటే ఇంకొక విషయంగా సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, లైక్ గేట్ ఎగ్జాము, ఓకేనా. సో గేట్ ఎగ్జామ్ రాస్తే మీకు డైరెక్ట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అసిస్టెంట్ ఇంజనీరింగ్కి వెళ్ళేదానికి. అండ్ రిమైనింగ్ సెక్టార్కి సంబంధించిన దానిలో మీకు ఈ యొక్క గేట్ ఎగ్జామ్ రాశారంటే మీకు మంచి క్వాలిఫికేషన్ ఉన్నట్లుగా ఆడ అర్థం అనమాట. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ అనేది అంత ఈజీ కాదు. సో అది కంప్లీట్ చేశారు అంటే మాత్రం అది చాలా మీరు మెరిట్ స్టూడెంట్ అనేసి అక్కడైతే పడడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ ఆప్షన్ అయితే ఒకటి ఉందన్నమాట. సో ఏది చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా నేనైతే వస్తాను. ఫస్ట్ కేటగిరీ డబ్బు మంచిగా ఉన్నవాళ్ళు, ఓకేనా. సో లైక్ మీకు మంచిగా రిచ్గా ఉన్న వాళ్ళైతే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, మీకు అదే ఇంట్రెస్ట్ ఉంది, బీటెక్తో చాలు అనుకుంటే మీరు హయ్యర్ స్టడీస్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. ఇక్కడ పూర్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. పూర్ స్టూడెంట్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే సో ఎదర్ మీరు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇంకా సిఎస్సి ఈ విధంగా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచ్ పరంగా మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం సో ఒకసారి గ్రాఫ్ అనేది చూడండి. సో మా ద్వారా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. లేదు అంటే ఇంకొక ఆప్షన్ మనకు డైరెక్ట్ సాఫ్ట్వేరే, ఇంకా వేరే ఆప్షన్ లేదు.
డైరెక్ట్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి. ఇదా రెండిట్లో ఆలోచించండి. రెండిట్లో ఏది ఈజీగా వస్తుంది? మీకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను అంటే మీకు మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏదైనా మీకు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలంటే స్కిల్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మీ బ్రాంచ్ వైపు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడము, లేదు అంటే చిల్లి చితక లైక్ 15,000 20,000 లేదా 10,000 to 15,000 జాబ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రీస్లలో కావచ్చు, అండ్ కొన్ని బీపీఓ కంపెనీస్లలో కావచ్చు. సో జాబ్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి 10,000 to 20,000 మధ్యలో. లేదు మేము ఎక్కువగా ఎర్న్ చేయాలి అనుకుంటే మాత్రం సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేటివి మనము మేజర్గా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? ఇంకా ఇక్కడ రిచ్గా ఉన్న వాళ్ళు లైక్ మేము ఎక్కడికైనా ఇంకా చదవాలి, ఎక్కువగా చదువుకోవాలి అది ఇది అంటే అబ్రాడ్స్కి ట్రై చేయండి. ఓకేనా? సో ఎంఎస్ అనేది మీరు అబ్రాడ్స్కి ట్రై చేసి సో అక్కడ మీరు ఎంఎస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ బీటెక్ తర్వాత. ఓకేనా? సో ఈ యొక్క కెరియర్ ఆప్షన్స్ని మీరు మైండ్లో పెట్టుకొని సో మీ బీటెక్ కంప్లీట్ అయినట్లయితే సో ఈ విధంగా అయితే ముందుకెళ్ళండి. సో ఈజీగా జాబ్ వచ్చేది అంటే మాత్రం మనకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే. ఓకేనా? సో దానికోసమే ఇప్పటికీ పెద్ద పెద్ద కంపెనీస్ డెలైట్ కానివచ్చు, అసెంచర్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లలో లక్షలాది మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు సో ఇప్పటికీ అక్కడ ఉద్యోగం అయితే చేస్తూ ఉన్నారు. ద రీజన్ బిహైండ్ ఇట్ సో వాళ్ళు జస్ట్ కొన్ని స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు డైరెక్ట్గా జాబ్స్లోకి అయితే వెళ్ళిపోవడం. ఓకేనా? సో ఇంకా మీకు మంచిగా వస్తాయి. లైక్ ఆఫ్టర్ బీటెక్ మనకు సో సాఫ్ట్వేర్కి జాయిన్ అవ్వాలంటే ఎలా అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో వెయిట్ అండ్ సీ గైస్. ఓకే? సో సీ యూ గైస్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD signing off. Bye.